Hey guys, welcome to my channel Arman. This is RK. టార్గెట్ టీడీపీ కాదు, టార్గెట్ జనసేన. ఎస్, పదే పదే ప్యాకేజ్ స్టార్ అని దత్తపుత్రుడని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద గొంతు చించుకుని ఎందుకు అరుస్తూ వచ్చారో తెలుసా? భయం. చంద్రబాబుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి యజమానిగానే చూశారు, దత్త తండ్రిగానే భావించారు. అందుకే జస్ట్ పెత్తందారు అనే విమర్శతో సరిపెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ మీద నానా రకాల విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి. పైగా పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు నేషనల్ మీడియా ఏమంటోంది? పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లేవనే చెబుతోంది. జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్లే టీడీపీ బతికిందని కూడా చెబుతోంది. ఆ జనసేన పార్టీ కారణంగానే వైసీపీ అధికారాన్ని కోల్పోతుందని విశ్లేషిస్తోంది. నిజానికి ఎప్పుడో డిసైడ్ అయిపోయిన విషయం ఇది. టీడీపీ జనసేన కలవకపోవడం వైసీపీకి కావాలి. అందుకే ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ పెంచడానికి నానా తంటాలు పడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తన స్థాయిని దిగదార్చుకొని మరీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పప్పులొడగలేదు. అయినా తనదైన రాజకీయ కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎవరెవరినో తీసుకొస్తున్నారు, ఏవేవో మాట్లాడిస్తున్నారు. ఆ వీడియోలకి వైసీపీ సోషల్ మీడియా టీంతో హైప్ సృష్టిస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఏం సాధించాడు అని ఆయన నాయకుడు అవుతాడు అన్నది ఆ వీడియోలో ఉంది. చదువుకున్నారు అన్నారు, నన్ను నేను ఎక్కువ చేసుకున్నట్టు కాదు. కానీ నాకేమనిపిస్తుంది అంటే, జనాలు వచ్చి జాబులు ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వాలరా మీకు జాబులు? మీరు చదువుకోలేదా? మీ బతుకు మీరు బతకండి, గవర్నమెంట్ వచ్చి ఎందుకు మీకు జాబులు ఎతికించాలి అని నా ఫీలింగ్. ఊరు పేరు తెలియని ఒక అనామకుడు చేసిన విశ్లేషణ తాలూకు సారాంశం అది. ఈ స్థాయికి వైసీపీ రాజకీయం దిగజారిపోయింది. పవన్ కళ్యాణ్ ఏం సాధించాడో నేషనల్ మీడియా చెబుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి విశ్లేషకులు చెబుతున్నారు. జగన్లో భయం చెబుతోంది, చంద్రబాబులో ఆశ చెబుతోంది. పవన్ కళ్యాణ్ ఏంటన్నది. పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ టార్గెట్ చేయడానికి మెయిన్ కారణం సర్వేలండి. నేషనల్ మీడియా సర్వేలు, లోకల్ మీడియా సర్వేలు. ఏ సర్వే అయినా చూసుకోండి, వైసీపీదే మళ్ళీ విజయం అని చెబుతున్నాయి. చాలా కాలంగా వైసీపీ చేసుకుంటున్న ప్రచారం ఇది. ఓ నేషనల్ మీడియా సంస్థకి ఏకంగా 8 కోట్లకు పైనే చెల్లించింది వైఎస్ జగన్మోహన్ సర్కార్ అని మనం రీసెంట్గా న్యూస్ కూడా విన్నాము, బయట చదివాము. అది రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసుకోవడానికి అనమాట. ఈ ప్రమోట్ చేసుకోవడం అన్న మాటకు అర్థమే లేదు. జనం సొమ్ము కదా, అడ్డగోలుగా అయిన వారికి దోచిపెట్టడంలో ఇదో కొత్త కాన్సెప్ట్ అనమాట. అంత సొమ్ము తిన్నాక వైసీపీ అనుకూల సర్వేల్ని ఆ మీడియా సంస్థ ఇవ్వకుండా ఉంటుందా? ఆ ఒక్క సర్వేనే కాదు, చాలా సర్వేల్ని వైసీపీ మేనేజ్ చేస్తూ వచ్చింది. కానీ ఎన్నికల ముందర సర్వేల ఫలితాలు మారుతున్నాయి. వైనాట్ 175కి అనుకూలంగా గతంలో వచ్చిన సర్వేల్లో ఇప్పుడు కాస్త రియాలిటీకి దగ్గరగా అంచనాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఓ సర్వే వైసీపీ ఓడిపోతుందనే పేర్కొంది. అది ఫేక్ సర్వే అంటూ వైసీపీ శరమామూలుగానే ఎదురుదాడి షురూ చేసింది. తమకు అనుకూలంగా సర్వే ఫలితాలుంటే వాటిని ప్రచారం చేసుకోవడం, ప్రతికూల సర్వేలన్నీ ఫేక్ సర్వేలు అనడం రాజకీయ పార్టీలకు కొత్తేమి కాదు. అది మామూలే, శరమామూలు ఎవరైనా చేస్తారు. నిజానికి ఈ తరహా సర్వేల ప్రభావం ఓటర్ల మీద ఉండదు. 100%. ఓటర్ ఏం చేయాలనుకుంటున్నాడో అదే చేస్తాడు. నీ దగ్గర నుంచి పలానా పార్టీ నుంచి 5,000 తీసుకున్నాడు, ఒక పార్టీ 5,000 రూపాయలు ఇచ్చింది. ఆ 5,000 రూపాయలు తీసుకున్న అతను ఆ పార్టీకే వేస్తాడనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఓటేసేటప్పుడు అతను ఎవరు చూడరు కదా, దట్స్ వై. అయితే ఇక్కడ పొలిటికల్ కిటుకు దాగి ఉంది. సర్వేలు అనుకూలంగా ఉంటే ఆయా రాజకీయ పార్టీల తరఫున, అభ్యర్థుల తరఫున ఎన్నికల్లో ఖర్చు చేయడానికి కాంట్రాక్టర్లు, ఫైనాన్షియర్లు ముందుకొస్తారు. అది కొంత ఆయా పార్టీల గెలుపుకు సహకరిస్తుంది. అంటే సర్వే ఫలితాలు తేడాగా వస్తే ఆర్థిక అండదండలు అందకుండా పోతాయి. వైసీపీ నుంచి చాలా మంది నేతలు అవుట్ అయిపోతుండడానికి కారణం ఈ సర్వేలే. ఇంకొక 2-3 సర్వేలు వైసీపీకి వ్యతిరేకంగా వస్తే అప్పుడు ఇక గేమ్ పూర్తిగా మారిపోతుంది. అందుకే సర్వేలపై వైసీపీ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తోంది. వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి అయితే మరీ బెంబెలెత్తిపోతున్నారు. ఈ కంగారు వైసీపీలో భయాన్ని స్పష్టంగా బయట పెట్టేస్తోంది. కుసమేరపు ఏంటంటే, జనసేన పార్టీ ప్రస్తావన లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకోలేం అని సాక్షాత్తు నేషనల్ మీడియానే పేర్కొంటోంది. టీడీపీతో కలిసి వెళ్లాలా లేదా అన్న విషయమై జనసేన అభిప్రాయం తీసుకున్నాకే బీజేపీ ఓ నిర్ణయానికి వస్తుందనే నేషనల్ మీడియానే చెబుతోంది. సహజంగానే ఇది వైసీపీకి అస్సలు మింగుడపడదు. జనసేన స్థాయిని తగ్గించేందుకు చంద్రబాబుని యజమానిగా భావిస్తున్న వైసీపీ ఇప్పుడు ఆ జనసేన రేంజ్ పెరిగేసరికి మరింత ఉనికిపోతుంది. దట్స్ వై పవన్ కళ్యాణ్ గారి మీద డిఫరెంట్ మీడియా సంస్థల నుంచి కానీ, యూట్యూబ్ సోషల్ మీడియా నుంచి కానీ దుష్ప్రచారం, మీన్స్ నెగిటివ్ ప్రచారానికి తెరలేపారనుకోవచ్చు.